150 ఎకరాలు ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే ఇది ఇంచుమించు పట్టాలండ్ అయితే 25 నుంచి 30 కోట్ల రూపాయల ఎకరా. మీరందరూ అదృష్టవంతులు. కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని మీరు 24 గంటలు దేవుళ్ళ లేక మొక్కాలి. ఇంతకుముందు రషీద్ గారు చెప్పినట్టు కేసీఆర్ అంటే తీసుకుంటారంట, చాలా తప్పది. కాబట్టి అంత చక్కగా కట్టి మీకు అందించడం జరిగింది. ఆట స్థలాలు, పార్క్ స్థలము, దీని ఒక మంచి డిజైన్గా మోడల్గా తయారు చేసి దీన్ని అందరికి కట్టించి అందించడం జరిగింది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఆ విధంగా నమ్ముకున్న వ్యక్తులను, మనకు సాయం చేసిన వ్యక్తులను ఎప్పుడు మరవడానికి వీల్లేదు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఆలోచన చేయాలి. రెండోది, మీకున్న సమస్యలు ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇక్కడ మనకున్న నాగులపల్లి కానీ, కడదనూరు కానీ, అమీన్పూర్ కానీ, బచ్చిగూడెం కానీ, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయో అక్కడ మొత్తము అన్ని 3 కమ్యూనిటీలకు సంబంధించిన దేవాలయం కానీ, చర్చ్ కానీ, మసీద్ కానీ అవి ల్యాండ్ కేటాయించి ఆ టెంపుల్ అని నిర్మాణం చేయడానికి ప్లాన్ చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో సెక్యులరిజంలో అందరినీ గౌరవించే బాధ్యత నాయకత్వం ఉంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను గౌరవించి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు చేయని అభివృద్ధి ముందులో చేయడం జరిగింది. అది ఎగ్జాంపుల్ పటంచెరు. ఒక్కొక్క రేడియల్ రోడ్డు 1200 కోట్లు, 800 కోట్లు. శాసనసభ్యుడు అయినప్పుడు అంతకుముందు మేము ఇట్లా 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. 1 లక్ష రూపాయలు కావాలంటే చెప్పులు అరిగిపోయినాయి. ఈ 2 సంవత్సరాల అదే పరిస్థితి. 475 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి పాత గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరీష్ అన్న ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో మనకు 475 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఫౌండేషన్ వేసి జీవోలు ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ కావడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇటే వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఈ 12 సంవత్సరాలు ఒక లెక్క, ఈడికేలు ఒక లెక్క అని చెప్తా ఉన్నాం. ఇక వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ మీకున్న డౌట్లు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ మీరు లేనప్పుడు వచ్చి సర్వే చేసి క్యాన్సిల్ చేస్తామంటా ఉన్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం, ఎవ్వరు క్యాన్సిల్ చేయడానికి అధికారం లేదు. మీరు దాన్ని మీకు ఇచ్చిన ఇల్లు మీరు వాడుకోండి. దయచేసి మీరు గిట్ట తప్పు చేయకండి, మీరు అమ్మడానికి పెట్టకండి. మీకు ఇల్లు లేని వారికే సర్వే చేసి ఇల్లు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఇట్లా కొంచెం తప్పు పెట్టుకొని వెతుకులో అనడం కాదు. మీరు తప్పకుండా ఇల్లు కేటాయించినామో కంపౌండ్ వాళ్ళు కానీ, ఇంతకుముందు మనం ఇస్తారు ఇంటి దగ్గర ఒక్క పొద్దుడిసిన దగ్గర మనం అక్కడ మీటర్ కరెంట్ అని చెప్తా ఉన్నాడు. 2 days దానికి కరెంట్ మీటర్ ఇప్పిస్తాను మీ అందరూ మాటిస్తూ ఉన్నాం. కాంపౌండ్ వాళ్ళ గిట్ట ప్రపోజల్ పెట్టిస్తూ ఉన్నాం. ఈ ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 గిట్ట 3 కమ్యూనిటీలకు టెంపుల్, మసీదు, చర్చిలకు జాగాలు కేటాయించి అవి గిట్ట కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరూ మాటిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 220-230 టెంపుల్ కట్టడం జరిగింది. మసీదులు, ఆశీర్ఖానాలు, దర్గాలు, ఈద్గాలు, ఈ సెక్యులరిజంలో అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సమానత్వంగా తీసుకుపోవడం కేసీఆర్ అడుగుజాడల్లో అడిగేసి ఆయన ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారో అదే విధంగా పటంచెరు నియోజకవర్గం అంటే ఓ మినీ భారతదేశం. ప్రపంచ దేశపోలికి వస్తుంటారు, పోతుంటారు బయ్యర్స్. ఇక్కడ 28 రాష్ట్రాలలో ఉంటారు. అందరినీ గౌరవించే బాధ్యత మాది. ఈ నాయకత్వం స్టేజ్ మీద కూర్చున్న నాయకత్వం అనేది వాళ్ళందరినీ తెలంగాణ బిడ్డలే. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఎప్పటికప్పుడు ఈగలేక వాలి వారి సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి దయచేసి సమయం చాలా ఉంది, అన్న పోవాలి, వేరే ప్రోగ్రామ్స్ ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.